ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలో ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ కీలక పాత్ర పోషించబోతోంది. ముఖ్యంగా త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది ఈ ఫలితాలు చూస్తుంటే. త్రిపురలో చూసుకుంటే రూలింగ్ పార్టీ బీజేపీ ఉంది. దాంతోపాటు ఇండిజినస్ పీపుల్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఈ 2 కలిసి పోటీ చేశాయి. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా త్రిపురలో కనిపిస్తోంది. అదేవిధంగా త్రిపురలో అక్కడున్న రాజవంశీయుడు మన ప్రద్యోత్ దేవ్ వర్మ పార్టీ త్రిపుర మోర్తా కూడా కొంత బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. కానీ ఆయన అనుకున్నంత బాగా అయితే పర్ఫార్మెన్స్ రావట్లేదు అనమాట. ఎక్కడైతే ట్రైబల్ మెజారిటీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆ పార్టీకి ఎక్కువ స్ట్రెంత్ కనిపిస్తోంది. అదేవిధంగా మేఘాలయలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీ, తర్వాత యూడిపి యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ ఈ 3 దీనిలో ఉన్నాయి మన రూలింగ్ కోalitionలో. అదే కోalition ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా మళ్ళా కూడా మేఘాలయ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన నాగాలాండ్ చూసుకుంటే బీజేపీ, ఎన్డీపీపీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఆల్రెడీ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నాగాలాండ్లో ఇదే అలయన్స్ ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ హోల్ నాగాలాండ్లో పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఓవరాల్గా త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ ఇదే పై చేయిగా ఉండే ప్రభుత్వాలు, అదేవిధంగా మేఘాలయలో బీజేపీ సపోర్ట్తో ఉన్న ప్రభుత్వం రాబోతుందని అర్థమవుతుంది. దాంతోపాటు మనం చూస్తే మన నాగాలాండ్లో ఫస్ట్ టైం ఒక మహిళ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవబోతోంది. ఇది కూడా ఒక గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు. నాగాలాండ్లో హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీ ఉన్న, ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఉన్న, అక్కడ ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ అనమాట పాలిటిక్స్లో. అలాంటిది ఫస్ట్ టైం ఒక లేడీ ఎమ్మెల్యే అక్కడ రావడం అనేది ఒక పాత్ బ్రేకింగ్ మూవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు.